సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. తులసి యొక్క మాహాత్మ్యం. ఈ తులసి మాహాత్మ్యం ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. తులసి కోట లేని ఇళ్ళు శ్మశానంతో సమానము అని పెద్దలు చెప్తారు. అంటే లేనటువంటి వారిని నిందించటం నా ఉద్దేశం కాదు. ఇక్కడ ప్రత్యక్ష లక్ష్మీ స్వరూపం తులసి. తులసి అనేటటువంటి మాటకు అర్థం మృత్యువు నుండి రక్షించేటటువంటిది అని అర్థం. ఎన్నో ఔషధీ గుణాలు కలిగినటువంటి తులసి, స్వయం లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి ఆరాధన మనుష్యుడికి అత్యంత సుఖాన్ని ఇస్తుంది. పుణ్యప్రదమైనటువంటి ఆరాధన. ధూప దీప నైవేద్యములను పంచపూజ చేస్తారు తులసికి. ఇది లక్ష్మీ స్వరూపం. ఇది పూర్తిగా పూజ చేయలేనటువంటి వారు ఆ తులసి మాత దగ్గర నిలబడి ఓం లం పృథ్వీ తత్వాత్మికాయే నమః గంధం సమర్పయామి అని గంధం వేస్తారు. ఓం హం ఆకాశతత్వాత్మికాయై నమః పుష్పం సమర్పయామి, పుష్పాన్ని ఉంచుతారు. ఓం యం వాయుతత్వాత్మికాయై ధూపం ఆగ్రాపయామి, ధూపాన్ని చూపిస్తారు. ఓం రం అగ్నితత్వాత్మికాయై దీపం దర్శయామి, దీపాన్ని వెలిగించి చూపిస్తారు. వం అమృతతత్వాత్మికాయై అమృత నైవేద్యాం నివేదయామి, నైవేద్యాన్ని నివేదిస్తారు. పటిక బెల్లం కావచ్చు, నారికేళం కావచ్చు, కదరీపళం కావచ్చు, అది మీ శక్తి కొలది ఏదైనా సరే. కనీసం శుక్రమంగళవారాలకైనా ఈ యొక్క తులసి ఆరాధన చేస్తే ఉత్కృష్టమైన సుఖశాంతులు ఉంటాయి. తులసిని ఆరాధించేటటువంటి ఇంట్లో దారిద్ర్య దేవత ఉండేదానికి అవకాశమే లేదు. కానీ నేటి ఈ అపార్ట్మెంట్ కల్చర్లో తులసిని పెట్టుకోవటం, పూజించటం అనేది సాధ్యపడటం. కానీ దానికి తగ్గట్టు ప్రబంధం మీరు చేసుకోవచ్చు. ఇక్కడ తులసి యొక్క మూలమంత్రాన్ని పరిశీలించి చూస్తే ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ అన్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్క బీజాన్ని పరిశీలించి చూస్తే ఇక్కడ శ్రీం అనేటటువంటిది లక్ష్మీ బీజం, అలాగే హ్రీం అనేటటువంటిది మాయాబీజం. మాయాబీజం అంటే ఏమిటి? ఈ చరాచర ప్రపంచమంతయో కూడా అష్టద్రవ్యాలతో అంటే అష్టస్వరూపాలతో ఉన్నది. దీన్ని మాయా అంటారు. ఈ మాయాబీజము హ్రీం బీజం అన్నాడు. అలాగే క్లీం బీజము కామబీజం అన్నాడు. మనలో ఉండేటటువంటి అరిషడ్వర్గాలకు మూలమైనటువంటి బీజం ఇది క్లీం బీజము. అలాగే ఐం బీజం అన్నది, ఇది వాగ్బీజం అన్నారు. వాక్శక్తిని పూర్తిగా మనకు అందించేది. దీన్ని మనం సరస్వతి అని కూడా అంటుంటాం మనం, వాగ్బీజం అని. కాబట్టి ఈ మూడు బీజాలు, ఒకటి శ్రీం హ్రీం క్లీం ఐం అనే ఈ నాలుగు బీజాలు వచ్చాయి. ఇక బృందావన్యై అన్నాడు. బృందావన్య అంటే గుబురుగా మామూలుగా ఉంటుంది. కాబట్టి తులసి ఎలా ఉంటుంది? గుబురుగా పెరుగుతుంది. అందుకని బృంద అన్నారు. ఆ బృంద అనేటటువంటి దాన్ని స్వాహ, నన్ను అనుగ్రహించు తల్లి అని ఈ మంత్రం. ఈ మంత్రంతోనే షోడశ ఉపచారములు కూడా మీరు చెయ్యవచ్చు, లేదు పంచోపచార పూజ కూడా చెయ్యవచ్చు. ఇది తులసిని ఆరాధించే విధానం. చూడండి, అశ్వమేధయాగం అనేటటువంటిది ఈ కలియుగంలో లేదు. కానీ కొన్ని స్తోత్ర పారాయణాల చేత, కొన్ని యజ్ఞాలు అంటే
యజ్ఞము అంటే ఏంది? ఉత్కృష్టమైన శ్రేష్టమైనటువంటి కర్మ అని. అలాంటి కర్మల ద్వారా మనకు అశ్వమేధయాగ ఫలితం అనేటటువంటిది వస్తాయి. ఇక తులసి యొక్క అష్టనామాలు ఉన్నాయి. ఈ అష్టనామాలను ఎవడైతే పఠిస్తుంటాడో అశ్వమేధయాగం చేసినటువంటి పుణ్యం లభిస్తుందని మనకు దేవీ భాగవతం చెప్తుంది. అవి ఏమిటంటే చూడండి. బృందావనీ విశ్వపూజిత విశ్వపావనీ పుష్పసారా నందినీజం తులసీ కృష్ణజీవనీ ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్ధ సంయుతం యత్పఠేత్తాజం సంపూజ్యో సో అశ్వమేధ ఫలం లభతే. అశ్వమేధ ఫలం లభతే. ఈ 8 యొక్క నామాలను నిరంతరం ఎవరైతే తులసి సాన్నిధ్యంలో దీపం వెలిగించి ధూపాన్ని వేసి కనీసం 8 సార్లు ఈ యొక్క మంత్రాన్ని పారాయణం చేసినావా అశ్వమేధయాగం చేసిన దానితో సమానమని మనకు ఇక్కడ తులసి యొక్క మాహాత్మ్యం చెప్తుంది దేవీ భాగవతంలో. ఇక ఒక రాత్రి నిద్రించినటువంటి తులసిని, అంటే తులసిని కోసినాము, కోసిన తర్వాత ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఉదయము ప్రాతకాలము అది విష్ణుదేవుని యొక్క సాన్నిధ్యంలో ఉంచినట్లయితే విష్ణువుకు అంత ప్రీతి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఓ అనుష్ఠానం చెప్పనా? ఎవరైతే కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి, ఆయన నుండి వరాలు పొందాలి అనుకునేటటువంటి వారు సోమవారము సాయంత్రము అంటే 4-4:30 ఆ ప్రాంతంలో స్నానం చేసి పొడి వస్త్రాన్ని కట్టుకొని 108 తులసి దళాలను తుంచుకోవాలి. ఈ 108 తులసి దళాలను తుంచుకొని ఒక బట్టలో కట్టి చెట్టు పొదల్లో ఎక్కడైనా తులసి పొదల్లో కానీ ఇంకెక్కడైనా తాకకుండా ఉండేటటువంటి ప్రదేశంలో ఆ మూటను అలా ఉంచండి. తెల్లవారితే సూర్యోదయమైన వెంటనే మనకు మంగళవారం వస్తుంది. ఆ మంగళవారం నాడు శ్రీ వెంకటేశ్వరునికి పటానికి పూజ చేయండి. షోడశ ఉపచార పూజ చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి ఉంది. ఆ అష్టోత్తర శతనామావళిని పారాయణం చేస్తూ ఒక్కొక్క తులసిని స్వామికి అర్పించండి. తర్వాత నైవేద్యంగా మినపట్టు అన్నారు, అంటే దోశలు, ఒక 7 దోశలను తీసుకొని స్వామికి నివేదన చేయండి. అందులోకి మిరియాల కారం, పచ్చళ్ళు ఇలాంటివి కాదు సుమా, మిరియాల కారం కొట్టి ఆ మిరియాల కారము ఈ 7 దోశలు వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా అర్పించండి. మీ యొక్క కోరికలన్నీ, అనుకున్న కోరికలు నెరవేరే తీరుతాయి. ఇది నేను అనేక మందికి చెప్పటం జరిగింది. వారు చేసి ఆనందంగా ఉన్నారు. కనీసము మాసంలో ప్రతి 2 సార్లు చేయండి. మంగళవారం సమా గుర్తుపెట్టుకోండి, సోమవారం కోసినటువంటి తులసిని సాయంత్రం పూట ఒక రాత్రి ఉంచి మంగళవారం తెల్లవారుజామున అంటే మంగళవారం సూర్యోదయం అయిన తర్వాత ఈ యొక్క శ్రీమద్ వెంకటేశ్వరుని యొక్క అర్చన చేసినట్లయితే మనోవాంఛలన్నీ కూడా మీకు నెరవేరుతాయి అని చెప్తుంది ఈ తులసి మాహాత్మ్యములో. ఇక ఆదివారము, మంగళవారము, శుక్రవారము తులసిని కోయరాదు. అలాగే
రాత్రులు యందు ద్వాదశి తిథి నాడు శ్రవణ నక్షత్రం నాడు సంధ్యా సమయంలో సంక్రమణం అంటే ప్రతి నెల ఒక సంక్రమణం వస్తుంది కదా, ఆ సంక్రమణాల్లో మీరు తులసిని కోయకూడదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, సోమవారం రోజు మధ్యాహ్నంగా కొయ్యమన్నాను కదా, ఆ రోజు ఒకవేళ శ్రవణ నక్షత్రంగా ఉంటే కోయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. కోసే ముందు తులసిని కోసే అంటే కష్టపడాలండి, కోరికలు తీరాలంటే ఊరినే రావు. నువ్వు చేసేటటువంటి శ్రద్ధాభక్తులు చేసే కర్మే నీకు ఆ ఫలితాన్ని ఇస్తుంది. శ్రద్ధగా చేయాలి. ఆ తులసిని తుంచేటప్పుడు తులస్యమృతం తులస్యమృతం జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్ధం విష్ణ్వామి వరదా భవ శోభనే. తులసిమాత, నిన్ను శ్రీహరి పాదాల చెంతకు తీసుకెళ్లే దానికోసం, నా యొక్క సమస్తమైనటువంటి వాంఛలు తీరే దానికోసంగా నిన్ను నేను తుంచుతున్నాను అనే భావంతో తులసిని తుంచాలి. కాబట్టి తులసి యొక్క మాహాత్మ్యం, తులసి దళాలతో శ్రీమద్వేంకటేశ్వరుణ్ణి ఆరాధిస్తే లభించేటటువంటి ఫలితాల గురించి మనం తెలుసుకున్నాం. అందరూ శ్రద్ధాభక్తులతో ఆచరించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.